సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మదనపల్లె పట్టణంలో ఈరోజు మదనపల్లెలో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరికి ఓట్లు వేస్తారు, ఎవరెవరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో ఈరోజు ప్రజలను అడిగి తెలుసుకుందాం. అన్నా, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? అన్నా, నేను జగన్ ఓటేస్తానా. అన్నా, ఇప్పుడు జరగబోయే 2019 ఎన్నికల్లో 3 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? నేనా నోటా. ఎందుకు నోటాకి ఎందుకు అనుకుంటున్నారన్నా? ఎందుకంటే ఈడుండే క్యాండిడేట్స్ ఎవరు అంత స్టఫ్ ఉండే క్యాండిడేట్స్ ఎవరు దానివల్ల. ముగ్గురు అభ్యర్థులు మీకు ఎవరు నచ్చలేదంటారా? నచ్చలేదు. కొంతమంది అవకాశవాద టికెట్ ఒక పార్టీని నమ్ముకొని ఉంటే మనం చూడవచ్చు, టికెట్ రాకపోతే ఇంకో పార్టీని చూడడం అంటే ఆ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకే అవగాహన లేనప్పుడు ఇంకా ప్రజలకు ఏం మేలు చేస్తారు. రాబోయే ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారన్నా? జనసేనకు. జనసేనకే ఎందుకన్నా? మేము మా పార్టీ కాబట్టి దానికే వేస్తాం. జనసేనకి వేస్తాం. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? టీడీపీకి ఓటు వేయాలి. ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నావు అన్నా? మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? టీడీపీ గుర్తుకు వేయాలి. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? జగన్ పార్టీకి వెళ్ళంపా. జగన్ పార్టీకి ఎందుకు అనుకుంటున్నారు? మేము ఆయన మాకు ఎత్తుకున్నాం కాబట్టి మాకు మంచిది కాబట్టి మేము చేసుకున్నాం అనుకుంటాను. ఏ ఊరు పెద్ద ఆయన మీది? బొడిమల్దిండి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరో తెలుసా మీకు? సాయిబు ఆయన పేరు. సాయిబు పేరు తెలుదో మీకు? ఆయన పేరు తెలీదా? తెలుసు సార్. వైఎస్ఆర్ పార్టీ. మేము వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటాము. తెలుగుదేశం. మళ్ళీ చంద్రబాబు సీఎం అయితే మన ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి పథకంలో దూసుకుపోతుంది. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? తెలుగుదేశం. చెప్పండి అన్న, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? తెలుగుదేశం. తెలుగుదేశం పక్కా తెలుగుదేశం. ఓటు వేయాలనుకుంటున్నారు? ఏ పార్టీకి వెళ్ళాలనుకుంటాను? తెలుగుదేశం పార్టీనే వెళ్ళా. తెలుగుదేశం పార్టీకి వేయాలనుకుంటున్నారా? అయితే మీరు చెప్పండి, మీరు ఏ పార్టీకి ఓటు? ఆయన మాట నా మాట కూడా అంటే చెప్పండి, ఆయన మాట మీ మాటని కాదు, పార్టీ పేరు చెప్పండి. అట్ట కాదయ్యా, ఎవరు పని చేస్తారో వాళ్ళు పని ఇస్తే పని చేస్తారు. పనికి రాని పని ఇస్తే యాడ్ చేస్తారు పని. మీకు మదనపల్లె పార్టీ అభ్యర్థులు 3 పార్టీలు ఆ మాటే చెప్తా ఉండేది. 5 మంది ఉండరు కదా, ఎవరు పని చేస్తారో వాళ్ళు పని చెప్తే పని చేస్తారు. పని రాదు వాళ్ళు పని చెప్పుకుంటే ఏం చేస్తారు? ఇది నా ఉద్దేశం. ఇదే చెప్పండి అన్న, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారు? టీడీపీ. మేము మామూలుగా అయితే కాంగ్రెస్కి వేస్తా ఉన్నాం ముందు. ఇప్పుడు ఆలోచించాలా ఎట్లా అని ఆలోచించాలా? ఇంకా ఆలోచించాలా ఎట్లా? ఎవరికైనా కరెక్ట్గా 4 రోజులు ఉంది అంతే. ఇంకా మామూలుగా కాంగ్రెస్కి వేస్తా ఉన్నాం మేము ముందు నుండి అలవాటు. ఈసారి ఎవరికి వేయాలనుకుంటున్నారు మీరు? ఈసారి ముస్లిమ్స్ నిలబడినారంటే ముస్లింస్ వేద్దాము అనుకుంటాను. సో ముస్లిమ్స్ అంటే ఇంకా నవాజ్ బాషా గారు నిలబడినారు, షాజహాన్ బాషా గారు నిలబడినారు, వాళ్ళకి వెళ్ళాలనుకుంటారు. అంతే అంతే. లేలే సార్ మీరు ఎవరికి? మాకేమో డెవలప్మెంట్ బాగుంది చంద్రబాబు నాయుడుది, ఓకే అనేసి ఆయనకి వెళ్ళాలి అనుకుంటాడా. సో ఈసారి మీరు ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా తెలుగుదేశం కంటారు అని అనుకుంటాను, అనుకుంటున్నారు. ఎవరు మంచి వ్యక్తి అయితే వాళ్ళకి ఓటేస్తాం. అంటే మీరు ఇంకా డిసైడ్ కాలేదా? డిసైడ్ కాలేదు. ఏదైనా మీరు అంతే, ఓన్లీ అంతే. అంటే ఓన్లీ వ్యక్తిని బట్టి వేస్తారు ఓటు. సార్, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? వైసీఆర్పీ. ఎవరికి? వైఎస్ఆర్సీపీకి ఎందుకు? వైఎస్ఆర్సీపీనే కావాల్సింది మాకు. ఒకసారి టీడీపీకి వేసి గెలిపించాం సార్, ఈ తూరి జగన్కు ఛాన్స్ ఇద్దాం. అన్న, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? మేము ఖచ్చితంగా ఎన్టీ రామారావు ఉండేటప్పుడు తెలుగుదేశం మెప్ప. అన్న, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు చెప్పండి. అన్న, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? అన్న, వైఎస్ఆర్. అన్న, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? నేనా తెలుగుదేశం. అన్న, మీరు ఇప్పుడు జరగబోయే 2019 ఎన్నికల్లో ఎవరికైతే ఓటు వేయాలని? జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలనుకున్నాము. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి అయితే ఓటు వేయాలని అనుకుంటున్నారు? వైఎస్ఆర్. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా 3-4 రోజుల్లో, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? తెలుగుదేశానికి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారు? మేము వైఎస్ఆర్కి వేయాలనుకుంటాను. పెద్దయినా మీరు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? జగన్. అన్న, మీరు చెప్పండి. మీరు ఎవరికే సార్ నా ఓటు? సార్, జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇద్దామనుకుంటున్నాం సార్. ఎవరికే సార్ అన్న మీ ఓటు? జగన్మోహన్ రెడ్డికి. అన్న, మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారన్న? అలా ఎట్లా చెప్పగలమండి, అది చెప్పలేం కదా. అంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్క అభ్యర్థి తెలుసు కదా, ఎవరు మేలు చేస్తారని మీకు తెలుసు కదా. ఇప్పుడు చెప్పండి మీకు ఎవరు అనేది. ఏదో వైఎస్ఆర్ కదా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్న, మీ ఓటు ఎవరు వేయాలనుకుంటున్నారు? సరేనా అన్న, మీరు ఇప్పుడున్న ఎన్నికల ప్రకారం ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఇప్పుడున్న సమాజం ప్రకారం
నేను జగన్కి వేద్దాం అనుకుంటున్నాను. అన్న మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు చెప్పండి. వైఎస్ఆర్కి వేస్తామా? అన్న మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు అన్న? తెలుగుదేశం. అన్న ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? ఈ జరగబోయే ఎన్నికల్లో నేను టీడీపీకి ఓటు వేయాలని అనుకుంటున్నాను. అన్న మీరు ఏ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారు? తెలుగుదేశం సార్, టీడీపీ తెలుగుదేశం. అన్న ఈ ఓటు మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారు అన్న? తెలుగుదేశం. మీరు ఎవరికి వేయాలనుకుంటున్నా? టీడీపీ. అన్న మీ ఓటుని ఎవరికి వేయాలనుకుంటున్నారు అన్న? నేను వైసీపీ కదా మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? జగన్. మదనపల్లి అభ్యర్థి తెలుసా మీకు? ఎవరు? బావాజాన్. బావాజాన్ కాదండి, ఫాజ్ బాషా గారు. మీకు అభ్యర్థి కూడా తెలియకుండా మీరు ఓటు వేయాలంటున్నారా? మాకు దాంతో ఏం పని ఉండదండి. సో జగన్కి వేయాలనుకుంటారు. ఓకే అంతే. అన్న ఇప్పుడు 2 రోజుల్లో 3-4 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? జగన్కి వేయాలనుకున్నాను. ఎవరు ఓటు వేయాలనుకుంటున్నాను? జనసేన. జనసేన. కారణం ఎందుకు జనసేన చేస్తాను అన్న? మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? టీడీపీకి వేయాలని. టీడీపీ. తాతయ్య మీరు ఎవరికి ఓటు వేయాలనుకున్నారు తాతయ్య? ఎవరికి అనుకోవాలి. ఎవరికి అనుకోలేదా? ఎందుకు? అది పోయిన టైంలో ఎవరికి ఆడుతుండే వాళ్ళకి వేసేది. ఆడిపోయి ఎవరికి వెళ్ళి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి వేస్తారా? తాతయ్య మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు చెప్పండి. సైకిల్ గుర్తే. అన్నయ్య మీరు ఎవరికి ఓటు వేయాలనుకున్నారు చెప్పండి. టీడీపీకి మా. మీరు ఎవరికి ఓటు వేయాలనుకున్నారు చెప్పండి అన్న. యాజ్ ఏ ఐఎమ్ బిఎస్సి డిగ్రీ బీఈడి నాది. రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా మన దేశాన్ని ఉద్ధరించేదంటూ ఏమి ఉండదు. మనం కష్టపడుకొని తినాల్సిందే తప్ప ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా మనం కష్టపడుకో తప్పదు. ఎలక్షన్ టైం ఉందనంగా వచ్చి వాళ్ళు అప్పుడు ప్రచారాలు చేస్తారు తప్ప, అప్పుడు ఓట్లు అడుక్కుంటారు తప్ప, తెలివైండే వాళ్ళు ప్రతి జనాలు చదువుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్ ఏం ఆలోచించాలంటే నోటా కేసు పారేయాలి ఫస్ట్. అన్న మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారన్న? జనసేన. జనసేన. ఈ కారణాలు ఎన్నో కోట్లు వదిలేసి ప్రజలకు సేవ చేయాలని వస్తున్నాడు కాబట్టి చాలా అందరిపైన నీతివంతుడైన వాడు కాబట్టి ఆయనకి ఓటు వేయాలనుకుంటున్నాను. అన్న మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారన్న? జగన్. ఓటు వేయాలనుకుంటున్నారు చెప్పండి. ఖచ్చితంగా జనసేనకి వేస్తాం. ఖచ్చితంగా జనసేనకి. మీ కారణాలు ఏమైనా ఉన్నాయి? మాకు జనసేన అంటే మంచి అవినీతి లేకుండా ఉండే నాయకుడు ఉన్నాడు. అవును. లోకల్లో కూడా మాకు రామదాస్ అన్న అన్ని విధాలు ఉపయోగపడతాడు. ఓకే. మీరు పార్టీని చూసేస్తున్నారా లేదంటే అభ్యర్థిని చూసేస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీ నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన ఆశయాలతోనే ముందుకు పోతానని దాసన్న మాకు చెప్పినాడు. దాసన్న కోసమైనా మేము ముందరుండి జనసేనకి వేస్తాం. అన్న మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటారు చెప్పండి. తెలుగుదేశం పార్టీ. మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటారు చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ కా? మనది ఈ ఊరేనా? మాది ఊరే. మీ పార్టీ అభ్యర్థి తెలుసా మీకు? ఎవరు? శాన్వాజు. మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటారా? మేము టీడీపీకి అనుకుంటున్నా. మీరు వైసీపీ. ఎవరికి ఓటు వేయాలనుకుంటే మీరు చెప్పండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటు వేయాలనుకుంటున్నాము. నిమ్మనపల్లి రోడ్డు సర్కిల్లో ఉన్నాము. ఇంకా రాబోయే 4-5 రోజుల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరెవరు ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయాలన్నది వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అన్న మీరు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటాను? తెలుగుదేశం. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటారు? వైసీపీకి. వైఎస్ఆర్సీపీకి వేయాలనుకుంటాం. వైఎస్ఆర్సీపీకి ఎందుకు వేయాలనుకుంటాను? ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం అనుకుంటున్నారు. జగన్. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, 3-4 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటారు? టీడీపీ అండి.